అనేకమైన అనుమతులు 2005 నుంచి నిర్మాణ సంస్థల అనుమతి తీసుకొచ్చాడు, పర్యావరణ అనుమతులు తీసుకొచ్చారు, వన్యప్రాణ రక్షణ అనుమతులు తీసుకొచ్చారు, పునరావాస ప్రణాళిక కావాల్సిన అనుమతులు తీసుకొచ్చారు, పాపికొండల వన్యప్రాణ రక్షణ కేంద్రం మళ్లింపునకు అనుమతి తీసుకొచ్చారు. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, చాలా క్లిష్టమైనటువంటి అనుమతులు. క్లిష్టమైనటువంటి అనుమతులన్నీ కూడా ముఖ్యమంత్రిగా ఉండి కేంద్రంతో మాట్లాడి అనేక సార్లు ఢిల్లీ వెళ్లి విజిట్ చేసి ఎంపీలతో కూడా కలిసి లైజాన్ చేసి అన్ని అనుమతులు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలు గన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. ఆయన టైంలోనే నిర్మాణం ప్రారంభమైంది. కాలువలు తవ్వారు, లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్స్. సరే, నీకు అవకాశం వచ్చింది, నువ్వు చేసేటువంటి అవకాశం వచ్చింది, నువ్వు అధికారంలోకి వచ్చావు. నేను ఇక్కడ అడుగుతా ఉన్నా, ఇంకా చాలా వివరంగా కూడా నేను చెప్పాల్సినటువంటి బాధ్యత నాకుంది. ఆయన అంటున్నాడు, నా కడుపు మండిపోయింది, నా కోపం వచ్చింది. మాకు చాలా బాధేస్తుంది నువ్వు చెబుతున్నటువంటి అసత్యాలు చూస్తున్నప్పుడు, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నప్పుడు, రాజకీయాలకు పనికిరానటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి దీన్ని సర్వనాశనం చేసేశాడు అనేటువంటి ఒక అపవాదు వేస్తున్నప్పుడు పదే 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 జగన్మోహన్ రెడ్డి గారిని దూషించాలనే ప్రయత్నం చేస్తున్నావు. నాకు అర్థమవుతుంది ఎందుకు దూషించాలని ప్రయత్నం చేస్తున్నావు. నాకు అర్థమవుతుంది ఎందుకు దూషించాలని ప్రయత్నం చేస్తున్నావు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా తయారవుతాడనేటువంటి ఒక భయం, ఆయనకి 40% ఓట్ల శాతం ఉందనేటువంటి భయం. మీరు ముగ్గురు కలిసినా కేవలం 56% మాత్రమే వచ్చాదనేది నీకు తెలుసు కాబట్టి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఇంతై అంతై ఒటుడంతై అన్నట్టుగా రాబోయే కాలంలో పెరిగిపోతాడు. కాబట్టి నువ్వేం చేయలేవు, కాబట్టి నువ్వు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేవు. కాబట్టి సందు దొరికింది, శ్వేతపత్రం, పోలవరం,